కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలిలో ఇద్దరు మినిస్టర్స్ వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 94,689 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి చెంచుపేటలోని కోగంట శివయ్య మున్సిపల్ హై స్కూల్లో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నుంచి 18 సంవత్సరాల లోపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన నిర్ధారించిన వారికి సుమారు 2,52,00,000 వ్యయంతో ఉచిత కంటి అద్దాలు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, ముఖ్యంగా కంటి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, ఆరోగ్యమైన చూపుతోనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నారు. వారి విద్యాభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. దృష్టి లోపాలు ఉండొచ్చు, బయటికి చెప్పరు, కళాశాలకు వెళ్తారు, కాస్త బోర్డుకు దూరంగా కూర్చొని ఉంటారు, టీచర్ చెప్పేది వినిపిస్తుంది కానీ రాస్తున్నది కనిపించకపోవచ్చు. కానీ బయటికి చెప్పరు, చెప్పకపోవడం వల్ల అది నేర్చుకునే ప్రయత్నం చేయలేరు. తద్వారా ఒక రకమైన ఆత్మ న్యూనతా భావానికి గురవుతుంటారు. వాటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అంధత్వ నివారణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా
మనం టార్గెట్ మన రాష్ట్రానికి 90,000 మంది టార్గెట్ 90,000 మందికి చేయాలి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. పోయిన సంవత్సరం టార్గెట్ ఇదే విధంగా ఇవాళ అయితే మనకు 90,000 అయితే 95 చేసాం. అంటే దాదాపు 106% ఎక్కువ ఇవాళ టార్గెట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇదే సంఖ్యలో 96,000 చేయడం జరిగింది. అయితే అదనంగా పోయిన సంవత్సరము ఎన్జిఓలను కూడా అనేక మంది ఎన్జిఓలను సంప్రదించి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేయడం వల్ల పోయిన సంవత్సరం మన టార్గెట్ 90,000 అయితే ప్రభుత్వ పరంగా 96,000 చేస్తే ఎన్జిఓలను కలపడం వల్ల ఇంకొక 90,000 కలిసే మొత్తం కలిసి 1,89,000 మందికి చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని మోడల్గా మిగతా రాష్ట్రాలకు కూడా చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ని మీరు కూడా ఫాలో కండి అని చెప్పడం జరిగింది. అదే మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఒక కితాబుగా నేను భావిస్తున్నాను. ఈ టెనెక్టోప్లేజ్ అనే ఒక ఇంజక్షన్ని 40,000 ఖరీదు చేసే ఇంజక్షన్ని ఉచితంగా ఇస్తున్నాం. ఉచితంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళేసి కావాల్సిన సర్జరీ చేయాల్సి వస్తే సర్జరీ చేస్తాం. దానికి ముందు థ్రోంబోలిసిస్ అని చేసి ఇంజక్షన్ ఇస్తాం. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని స్టెబిలైజ్ చేసిన తర్వాత పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చేసుకోవచ్చు. ఆ గంటలో ప్రాణాలను కాపాడవచ్చు. 87 మందికి మనం స్టెమీ ఇంజక్షన్ ఇస్తే గుంటూరు మన తెనాలి ఆసుపత్రిలో దాంట్లో 85 మంది ప్రాణాలను నిలబెట్టగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,382 మందికి మనం ఈ టెనెక్టోప్లేజ్ ఇంజక్షన్ ఇస్తే 4,200 మంది ప్రాణాలు నిలబెట్టగలిగాం. అంటే అది కూడా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. అసలు గాల్లో 1 అవర్లో రాకపోతే ఇవాళ అవగాహన కలుగుతుంది, వెళ్తున్నారు. ఈ కల్తీ నెయ్యి అయితే వాళ్ళ క్యాబినెట్లో కొన్ని రిపోర్ట్ల కారణంగా అసలు కల్తీ అంటే నెయ్యి 95% ఉండి 5% కల్తీ ఉంటే దానికి కల్తీ నెయ్యి అంటారు. కనీసం 50% నెయ్యి ఉండి 50% కల్తీ ఉంటే దానికి కల్తీ నెయ్యి అంటారు. ఇవాళ మాకు కొత్త విషయం తెలిసింది ఏంటంటే నెయ్యే లేదు అని చెప్పి. కాబట్టి దానికి కల్తీ నెయ్యి అనడానికే లేదు. ఎందుకంటే 2022లోనే CFTRA అనే ఒక సంస్థ నివేదిక ఇచ్చింది. దాంట్లో విషయాల్ని స్పష్టంగా చెప్తే కూడా ఏ కారణాల వల్ల మరి ఏంటో నేను దాంట్లో పోదలుచుకోలేదు. అన్ని విషయాలు బయటకు వస్తాయి కానీ ఆ విషయాన్ని బయట పెట్టకు తొక్కి అలాగే ఆ నెయ్యి లేని పామాయిల్ ఆయిల్ని సరఫరా చేసి దాంతోనే లడ్డూలు తయారు చేసి ఆ భగవంతుడి ఆ పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రతను తగ్గించడమే కాకుండా కోట్లాది మంది హిందువుల ఆ స్వామివారి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీశారు. అటువంటి సున్నితమైన అంశం మీద కాస్త సుదీర్ఘమైన చర్చ ఉంది కాబట్టి ఆలస్యానికి సహేతుకమైన కారణం ఉందని చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఇవాళ పిల్లల్ని భవిష్యత్తు నాయకులుగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తుంటే క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి ప్రపంచ దేశాల నుంచి చదువుకోవడానికి విద్యార్థులు ఇక్కడ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తుంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత ఎవరు కూడా పక్క రాష్ట్రాలకు వలసపోకుండా ఇక్కడే ఉండి వాళ్ళ జీవితాలను బాగా చేసుకుంటూ వాళ్ళ ప్రాంతాన్ని కూడా బాగా చేయాలని ఆలోచిస్తుంటే ఇంకో వర్గం మాత్రం రప్ప మన మీద మంచి బాగా నేర్పించి ఒక ప్రయోజకులుగా తయారు చేసి బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయాలంటుంటే రెండో వైపు మాత్రం మీరు నేను ఈ మధ్య జరిగినవి రాజకీయాలు నేను విమర్శ చేయట్లా, కానీ సమాజంలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఊరుకుంటే కూడా తప్పు. ఇటువంటి శక్తుల్ని, ఇట్లాంటి విచ్ఛిన్నకర శక్తుల్ని తరిమి కొట్టిన తర్వాత కూడా ఇదే అవలంబిస్తాం. అధికారంలో ఉన్నప్పుడు అదే చేసాం, మేము ప్రతిపక్షంలో కూడా అదే చేస్తాం. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతాం, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచుతాం, తద్వారా మేము రాజకీయ లబ్ధి పొందుతామంటే మాత్రం సమర్థించకూడదు. ప్రజలు కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలా. ఏదో ఒకసారి ఏమవుతుందంటే ఒక లడ్డు తింటే బాగానే ఉంటుంది, రెండో లడ్డు తింటే ఇచ్చామనుకోండి వద్దు అంటారు. సరే బలంగా 3 ఇచ్చామనుకోండి వద్దు అంటారు. బలవంతంగా ఇచ్చాను 4 చెప్తే అర్థం కదా 4 లడ్డు ఇస్తారు అంటే తీపి ఎక్కువైతే కూడా కష్టమవుతుంది. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 25 నెలల్లోనే కొద్దిగా తీపి ఎక్కువ అవుతుంది. కాబట్టి తీపి ఎక్కువైందని చెప్పి దాని పట్ల ఇది పెట్టుకోకుండా రాబోయే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, మనోహర్ గారి గురించి చెప్పాలంటే వచ్చినప్పటి ఈ మనోహర్ గారు మంత్రి అయిన తర్వాత మనం క్రిటికల్ కేర్ బ్లాక్ అని ట్రామా సెంటర్లు ఇస్తే రాష్ట్ర అన్ని జిల్లాలకి ఇచ్చాం. ఏం కొత్తగా ఈ జిల్లాకి ఇచ్చింది ఏం లేదు. అయితే అన్ని జిల్లాలకి 50 పడకల CCBలు ఇస్తే తెనాలికి మాత్రం మనోహర్ గారి కారణంగా 100 పడకల CCB వచ్చింది. 100 పడకల CCB వచ్చింది. మొన్న ఆయుష్ని మళ్ళీ పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి 5 ఆసుపత్రులు ఇస్తే దాంట్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ అంటే ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యునాని, ఇవి యోగా వీటికి సంబంధించి 50 పడకల ఆసుపత్రి తెనాలికి వచ్చింది. మొన్ననే మేము సెకండరీ హెల్త్లో గతంలో ఎప్పుడు ఉండేది కాదు, ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం మొన్న టిఫా స్కానర్ని పెట్టాం. పైలట్ ప్రాజెక్ట్గా ఇద్దామని చెప్పి 8 హాస్పిటల్ని గుర్తిస్తే తప్పలేదు, మళ్ళా ఒకటి తెనాలికి వచ్చింది.
అది చిన్న మిషనే కావచ్చు, అది పెద్ద ఖరీదైంది కావచ్చు, కానీ దాని కారణంగా ఈ బాలింత తల్లికి మంచి జరుగుతుంది, పిల్లల కదలికలు తెలుస్తాయి, తద్వారా తల్లి ఆరోగ్యాన్ని బిడ్డ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకునే అవకాశం ఉంది. అంటే నిరంతరం క్యా ఆ రహా భయ్ నయా కుచ్ స్కీమ్ ఆ రహా క్యా అంటారు క్యాబినెట్లో, ఆ రహా సార్ అంటే హమ్ ఏక్ దేదో అంటారు. సరే, బాస్ ఈజ్ బాస్ ఆల్వేస్, బాస్ ఈజ్ బాస్. కాబట్టి ఏదొచ్చినా తెనాలికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే అది కాదు, ఒక సీనియర్ నాయకుడు లేదా అదే కాకుండా ఆయన నియోజకవర్గంలోని ప్రజల పట్ల కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఒక గుర్తింపుగా మాత్రం వచ్చిన ప్రతి దాన్ని కూడా తెనాలికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెనాలిని కూడా రాబోయే రోజుల్లో మంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా అభివృద్ధి చేస్తాం. మీరందరూ ఆదరించారు, వారిని ఇక్కడ ఆదరించారు, నా నియోజకవర్గంలో ఆదరించారు, అందరూ కలిసి రాష్ట్ర ప్రజలంతా కలిసి కూటమి ఆదరించారు. ఈ ఆశీర్వాదం ఇలాగే మీరు ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన బిడ్డల్ని కూడా వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేసి ప్రోత్సహించి తప్పకుండా వాళ్ళకి అటువంటి సమస్యలు ఉంటే ఎర్లీ స్టేజెస్లోనే మనం స్క్రీనింగ్ చేసి సరిదిద్దే విధంగా మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా చక్కటి కార్యక్రమం మన ప్రాంతాల్లో చేసినందుకు మరొకసారి స్వాగతం పలుకుతూ మనస్ఫూర్తిగా మనందరి తరఫున సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా మీరు చూశారు, ఒక 10 రోజుల క్రితం నేను చెప్పాను, ఆయుష్ హాస్పిటల్ మనకి తెనాల్లో దాదాపు 25 కోట్ల రూపాయలతోటి ఆయన ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయించారు. తెనాలికి గతంలో ఉన్న ఆయుర్వేదంతో ఉన్న అనుబంధాన్ని ఏ విధంగా మన స్థానిక ప్రజలు ఎంతోమంది మహానుభావులు చాలామంది ఇక్కడ చక్కటి క్లినిక్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు, డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఔషధాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఎన్నో సౌకర్యాలు గతంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటువంటి ఆ ఫెసిలిటీని, ఆ ఆయుర్వేదాన్ని మరొకసారి ప్రజల్లో తీసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మన తెనాలికి కూడా ఆ విధమైన సహకారం అందించినందుకు భవిష్యత్తులో మన తెనాలి ఆసుపత్రిలో కూడా ఎన్నడూ లేని విధంగా చక్కటి మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. క్లాస్ రూమ్స్లో ఉన్న ఈ బ్లాక్ బోర్డ్స్, అక్కడ ఎవరైతే టీచర్లు పాఠాలు చెప్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉండకపోయినా వెనక ఉన్న బెంచెస్లో కూర్చోలేము, కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటామని అడిగే ధైర్యం కూడా పాపం చాలామంది పిల్లలకి చెప్పుకోలేరు. ఎందుకంటే కనపడకుండా మయోపియా లేకపోతే ఎర్లీ అవేర్నెస్, ఎర్లీ స్క్రీనింగ్ జరిగితేనే వాళ్ళకి ఆ విధమైన ఫెసిలిటీ దొరుకుతుంది. ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా స్క్రీనింగ్ చేసి ఇంతమందికి మనం దాదాపు 325 మందికి మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు కళ్ళజోడులు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం అందరం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన బిడ్డల్ని ప్రోత్సహించుకుంటూ చక్కటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు సహజంగానే వస్తూనే ఉంటాయి. ఈరోజు మనకున్న పర్యావరణం ఎంతవరకు నష్టం అయిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాటిలో దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచే ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న ప్రతి నెల ఈ పౌష్టికాహారం ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా కానివ్వండి, మేము ప్రత్యేకంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబానికి మంచి ఆహారం అందించాలి, మంచి నాణ్యమైన బియ్యం అందించాలి. మధ్యాహ్న భోజనం పథకంలో ఎన్నడూ లేని విధంగా మీ అందరికీ కూడా ఫైన్ రైస్, అంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా మీకు సన్న బియ్యం కూడా తీసుకొచ్చి ప్రతిరోజు మీకు అందించే సౌకర్యాన్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.